దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈనాటి భారతదేశం యొక్క స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆగస్టు నెల 15వ తారీఖున మరి భారతదేశానికి 1947వ సంవత్సరంలో మరి బ్రిటిష్ వారి బానిసత్వంలో నుంచి విడిపించబడి స్వతంత్ర దేశముగా పరిణమించిన దినాన్ని పురస్కరించుకొని మరి దేవుని ప్రజలమైన మనం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆ సర్వసృష్టికర్త అయిన దేవుని ఆరాధించే ప్రజలంగా నేడు మన దేశం కొరకు ప్రార్థన చేయటానికి, ఈ దేశంలో ఉన్న పరిస్థితులని చక్కదిద్దబడటానికి, మరి ఈ దేశము రాబోయే దినాల్లో మరి ఆశీర్వాదకరంగా మరి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా శాంతి సమాధానంతో నింపబడినట్లుగా మనం వారి నిమిత్తము ప్రార్థన చేయుటకు కూడుకొని ఉన్నాం. మన అందరం ఎరిగి ఉన్నాం. ప్రకటించిన రీతిగానే ఈరోజు మరి ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. అయితే దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించే దానికి ముందుగా మరి ప్రపంచం ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్లో మరి ఈ విషయాన్ని ప్రే ఫర్ భారత్ అనే ఒక ఆర్టికల్ మరి రాయటం జరిగింది. అది వాట్సాప్ గ్రూప్లో అందరికీ పోస్ట్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని మీరు అందరూ చదివారనుకుంటున్నాను. దానిలో నేను ప్రస్తావిస్తూ ప్రపంచ దేశాలలో నెలకొని ఉన్న పరిస్థితులు, మరి ఇప్పుడున్న పరిస్థితులన్నీ అందరూ శ్రద్ధగా వినాలి, అందరూ జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేస్తూ వినాలి. ఇవి ప్రత్యేకమైన సంగతులు. ఇవన్నీ కూడా ఈ ప్రత్యేకమైన సందర్భంలో చెప్పే మాటలు రెగ్యులర్గా చెప్పే మాటలు ఉండవు కనుక ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. దైవిక జ్ఞానముతో పాటుగా మరి లోకంలో ఉన్న పరిస్థితులు మరి ఏ విధంగా సంభవించబోతున్నాయో జరగబోతున్నాయో ఈ విషయాలన్నీ కూడా మనం శ్రద్ధగా ఆలకించవలసిన వారమై ఉన్నాం. గమనించండి, మరి ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఇలాగ ఎందుకున్నాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎక్కడ చూసినా ప్రపంచంలో మంచి పరిస్థితులు లేవని, అన్ని చోట్ల కూడా మరి ప్రమాదకరమైన పరిస్థితులు, మరి భిన్నమైన భావాలు మనస్తత్వం కలిగిన ప్రజలు, వారి మధ్యలో ఉన్న మరి తగాదాలు, కొట్లాటలు, వివాదాలు, గొడవలు, మరి హింస, మరి హత్యలు, మరి భయంకరమైన పరిస్థితులతో నెలకొన్న ఈ ప్రపంచానికి మరి దేవుని యొక్క ప్రేమ ఎరిగిన వారుగా కావాలని వారి నిమిత్తం ప్రార్థన చేయటకే మనం కూడుకొని ఉన్నాం. దేవుని ప్రేమ అనే విషయము అనగా ఆ తత్వాన్ని ఏ మనిషి హృదయంలో కలిగి ఉంటాడో ఆ మనుషుడు మరి నేను చెప్పిన పైన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయబడినటువంటి ప్రే ఫర్ భారత్ అనే ఆర్టికల్ను మీరందరూ కూడా ఒకవేళ మీరు ఎవరైనా చదవకపోతే మీరు చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఆ వాట్సాప్ గ్రూప్ అనగా మెస్సయ్య బిలీవర్ చర్చ్ వాట్సాప్ గ్రూప్లో ఈ విషయాన్ని మరి వేరే గ్రూప్స్లో కూడా ఈ యొక్క ఆర్టికల్ షేర్ చేయడం జరిగింది. ప్రభు చిత్తమైతే మరి యూట్యూబ్లో కూడా దాన్ని పోస్ట్ చేయటం ఆర్టికల్గా అది స్క్రిప్ట్గా ఉంది కనుక దాన్ని ఆ స్క్రిప్ట్ని వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. అది చాలా మరి ప్రజలందరూ కూడా గమనించవలసిన విషయంగా ఆ విషయాలు ఉన్నాయి కనుక మీరందరూ దాని మీద దృష్టి సారించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రారంభంలో నేను వాక్యం చెప్పే ముందుగా ప్రారంభంలో మీకు కొన్ని భౌగోళిక పరిస్థితులు చెప్పడానికి దేవుడు ప్రేరేపణ కలుగు చేశాడు కనుక కొన్ని సంగతులు మీకు చెప్తాను. ఇది అందరికీ విషయాలు తెలిసినవి కాదు కనుక అందరూ తెలుసుకోవాలి, ప్రయోజనం పొందుకోవాలి, ప్రపంచ పరిస్థితుల గురించిన అవగాహన కలిగి మనం ఉండాలి అని చెప్పేసి నేను ఈ మాటలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రపంచంలో మరి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 7 ఖండాలు ఉన్నాయని, ఆ 7 ఖండాలలో మరి సముద్రాలు కూడా ఉన్నాయని అనగా హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం,
అలాగా అంటార్టికా సముద్రం, ఆర్కిటికా సముద్రం ఇవన్నీ సముద్రాలుగా, మరి అంటార్టికా సముద్రం ఇట్లా మరి మధ్యధరా సముద్రం అని ఇలా సముద్రాలుగా ఉన్నాయని, ఆ సముద్రాల మధ్యలో ఈ ఖండాలు ఉన్నాయని, ఆ ఖండాలలో ఉన్న ఒక ఖండము ఆసియా ఖండం అని, ఆ ఆసియా ఖండంలోని ఒక దేశము భారతదేశం అని మనం గ్రహిస్తున్నాం. అయితే ఒకప్పుడు ఈ ఖండాలన్నీ ఏవి లేవు. ఇది మీరు గ్రహించాలి. అసలు భూమి అనేది లేదు, ఈ భూమి అనే గ్రహమే లేదు. మరి ఏముంది అంటే టోటల్ ఎంటైర్ వాటర్తో నింపబడింది. భూమి అనేది లేనప్పుడు దేవుడు ఆది కాండంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో మరి జలములపై ఆత్మ అల్లాడుచుండెను, ఆ నీటిలో నుండి భూమిని దేవుడు వేరు చేసెను అని ఉందా లేదా? ఉందా? జలములలో నుండి ఆరిన నేలను భూమిగా ఆయన చేసినట్టుగా మనం గ్రహిస్తాం. అప్పటికి ఖండాలు లేవు, ఏం లేవు. అయితే ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ తర్వాత కాలక్రమంలో మరి ఇప్పుడున్నట్టుగా ఒకసారి మీ అవగాహన కోసం నేను చదువుతాను, చూడండి. 6వ వచనం చూస్తే, మరియు దేవుడు, ఆది కాండము 1వ అధ్యాయము 6వ వచనము చదువుతున్నాను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగిన ఆ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమయ్యను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయము ఉదయం కలగా 2వ దినమాయను. దేవుడు ఆకాశం క్రిందున్న జలము లోకముల చోటనే కూర్చోబడి ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనుగొనగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? అసలు ఈ ఖండాలు లేవు, ఆ భూమి లేదు. భూమి ఖండాలు లేనప్పుడు మొత్తం కూడా నీటితో నింపబడి ఉన్న ఆ ప్రాంతానికి దేవుడు పై జలాలు కింది జలాలు వేరు చేసి, పై జలాలు ఆకాశంని, కింది జలాలు ఆరిన నేలను, దానికి దేవుడు ఏమని పేరు పెట్టాడు? భూమి అని పేరు పెట్టాను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను. చూసారా? జలరాశులకి ఏం చెప్పాను పేరు పెట్టాడు? సముద్రములు. ఇది ఎప్పుడు మీరు చదువుకుంటారు నాకు తెలిసి. ఈ జలరాశులకేమో సముద్రము అని పేరు పెట్టాడు, ఆరిన నేలకేమో భూమి అని పేరు పెట్టాడు. ఆరిన నేల అంటే ఒకప్పుడు నీళ్ళలో ఉందని అర్థం. ఆ నీళ్ళన్నీ పోయి ఆరిపోయిన నేలనే దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే భూమి అని పిలుస్తున్నాడు. ఈ భూమి మీద అంతా ఒకే విధంగా ఉండేది. ఈ ఆరిన నేలగా ఉన్న ఈ భూమి మీద నోవాహు కాలంలో, నోవాహు అంటే ఈ ఆది కాండంలో మనం చూస్తే ఒకే నేలగా ఉన్నట్టుగా మనం చూస్తాము, ఒకే భూమిగా ఉన్నట్టుగా మనం చూస్తాము. అయితే సముద్రం ఉంది, సముద్రాలు ఉన్నాయి, భూమి కూడా ఉంది. సముద్రం అక్కడ ఏమని అంటాడంటే, దేవుడు 10వ వచనంలో, ఆది కాండము 1వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టాను. ఆమేన్, హల్లెలూయా. జలరాశి ఉంది, భూమి ఉంది. ఈ జలరాశికేమో సముద్రాలు అని పేరు పెట్టాడంట, ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఈ ఆరిన నేల మీద దానిని భూమి అని పిలవటం జరుగుతుంది కనుక ఈ భూమి మీద నరుడు నివాసం ఉండటానికి దేవుడు ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా అక్కడ చూస్తాం. నరుడు నివాసం ఉండటానికి కొరకు వాటిని దేవుడు నిర్మించి సృజించినట్టుగా చూస్తాం. అయితే ఈ భూమి మీద మానవుడు జీవనం సాగిస్తూ నోవాహు కాలం దాకా వచ్చిన తర్వాత, ఆ నోవాహు కాలంలో
మరలా ఈ భూమి మీద అంతా కూడా జలరాశితో నింపబడింది. మరలా ఏమైంది? ఒకప్పుడు జలరాశిలో నుండి వేరు చేయబడి ఆరిన నేల భూమిగా మార్చబడిన ఈ భూమి కాస్త మరలా జలరాశులతో నింపబడింది. ప్రచండమైన వర్షం 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు, మరి చక్కగా ఆ భయంకరమైన వాన బీభత్సమైన వర్షం కురిసిన కారణం చేత ఈ ప్రపంచమంతా కూడా నీటితో నింపబడింది. నింపబడిన తర్వాత మరలా ఆ నీరు వేరు చేయబడి మరలా సముద్రాలుగా విడిపోవటం మనం చూస్తాం. మరలా ఆరిన నేలలో మనం చూస్తాం. ఈ ఆరిన నేలలో ప్రారంభంలో 7 ఖండాలుగా ఉండేవి కాదు. కానీ మీరు వరల్డ్ మ్యాప్ ఎప్పుడైనా చూస్తే ఈ వరల్డ్ మ్యాప్లో ఆసియా కాంటినెంట్ అనగా ఆసియా ఖండము, అలాగే ఈ సౌత్ అమెరికా కింద, సౌత్ అమెరికా అయినా కింద ఉంది విజయరాజ్, సౌత్ అమెరికా కదా. ఈ సౌత్ అమెరికాకి ఆఫ్రికా కాంటినెంట్, ఆఫ్రికా అంటే చీకటి ఖండం, ఆఫ్రికా కాంటినెంట్కి ఈ రెండింటికి జాయిన్ కావటానికి సెట్టింగ్ లాగా ఉంటుంది అక్కడ. అంటే ఒక పజిల్లో నుంచి తీసి వేరుపరిచినట్టుగానే ఉంటుంది అది చూస్తానికి, దానిలో భాగము అన్నట్టుగా దాన్ని తీసి వేరు చేసినట్టు కనబడుతుంది. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, దేవుడు చేసిన సృష్టిలో ప్రారంభంలో ఎలాగుందో ఆ తర్వాత అది విడిపోయినట్టుగా, దూరపరచబడినట్టుగా, వాటి మధ్యలో నీరు వచ్చి చేరినట్లుగా మనకు కనబడతా ఉంది. అయితే ఈ ప్రారంభంలో ఆసియా ఖండము, ఈ ఆఫ్రికా ఖండము, అలాగే ఐరోపా ఖండము, ఇటువంటి కొద్ది ఖండాలుగానే ఉండేవి. ఆ తర్వాత 7 ఖండాలుగా అవి పరిణితి చెందటం మనం చూస్తాం. అయితే ఈ 7 ఖండాలలో ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఈ భారతదేశం కూడా ఒకప్పుడు, ఇప్పుడున్న ఇండియా భారతదేశం ఏదైతే భారత్ అంటున్నారో, ఇది ఒకప్పుడు భారత్గా అంటే ఇండియాగా లేదు. ఒకప్పుడు ఇది అఖండ భారత్గా ఉంది. ఎలా ఉంది? అఖండ భారత్. అఖండ భారత్ అంటే ఒక భారతదేశమే కాకుండా ఇంకా 16-17 దేశాలతో కలిసి ఉంది. ఐక్యపరచబడిన ఐక్య అఖండ భారత్ అంటారు. సో అనేక దేశాలు కలిసి ఉండేవి దీంట్లో. ఈ భారతదేశంతో పాటుగా ఇంకా 16 దేశాలు కలిసి ఉండేవి. వాటిలో ముఖ్యమైన దేశాలు 16 దేశాలు అంటే ఆ భారతదేశం అంటే మన వరల్డ్ మ్యాప్లో చూస్తే భారతదేశం మన రాజస్థాన్ పక్కన పాకిస్తాన్ ఉంటుంది. అది భారతదేశంలో ఒకప్పుడు భాగమే. ఆ పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. అది కూడా భారతదేశంలో ఒకప్పుడు భూభాగమే. అది కూడా ఆ తర్వాత ఈ భారతదేశం పైన మనం చూస్తే నేపాల్ అనే దేశం ఉంటుంది. అది కూడా భారతదేశంలో ఒక భాగమే. ఎందుకంటే ఆనుకునే పక్కన ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. అలాగే నేపాల్, అలాగే భూటాన్, అలాగే టిబెట్. ఎన్నైనా లెక్క పెడుతున్నారా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ కూడా భారతదేశంలో ఒక భాగమే. అది ఆర్యులు అక్కడి నుంచే వచ్చారు. ఇరానియన్స్, పెర్షియన్స్ అంటారు వాళ్ళని. ఈ పెర్షియన్స్, ఇరానియన్స్ వీళ్ళందరూ కూడా ఆర్యులని ఇరాన్ అన్నారన్నమాట. అంతే, ఏం లేదు. అది ఆ ఇరాన్ కూడా అఖండ భారత్లో అదొక భాగం. ఈ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే సృష్టిని దేవుడు సృజించినప్పుడు ఈ విషయాలు మీకు అర్థం కావటానికి, భారతదేశాన్ని గురించి చెప్పడానికి ఇవన్నీ మీకు కొంచెం అవగాహన కలిగి ఉండాలని నేను చెప్తున్నాను. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, టిబెట్, బర్మా అంటే తెలుసా మీకు? మయన్మార్నే బర్మా అంటారు. మయన్మార్, ఆ తర్వాత వియత్నాం. ఆ మయన్మార్ పక్కనే వియత్నాం ఉంటుంది. వియత్నాం, బంగ్లాదేశ్. ఎన్నైనా బంగ్లాదేశ్ తర్వాత ఫిలిప్పైన్స్ అనే దేశం కూడా అఖండ భారత్లో ఒకటిగా ఉండేది. ఆ తర్వాత ఫిలిప్పైన్స్ తర్వాత శ్రీలంక చిన్న దేశంలో ఉంది కదా. ఒకప్పుడు దాన్ని సిలోన్ అనేవాళ్ళు. సిలోన్ కాస్త శ్రీలంక అయింది. ఒకప్పుడు సిలోన్ అనేవాళ్ళు అనమాట.
సో మరి ఇంకా దేశాలు ఉన్నాయి. ఇంకేమేమి ఉన్నాయి అంటే మలేషియా అనే దేశం కూడా ఒకప్పుడు అక్కడ మలై అనే భాష మాట్లాడతారు. మలై అంటే మలేషియా వాళ్ళు మాట్లాడే భాష. అదంతా కూడా భారతదేశంలో భాగమే. మలేషియా, తర్వాత ఇండోనేషియా అనే దేశం కూడా దీంట్లోదే. అలాగే కంబోడియా, వింటున్నారా? కంబోడియా అనే దేశం కూడా, అక్కడ బాలి అనే ప్రాంతం ఉంటుంది. అదంతా కూడా టోటల్ హిందూ కల్చర్ అంతా ఉంటుంది అక్కడ, కంబోడియా. సో ఈ విధంగా ఈ దేశాలన్నీ కూడా కలిపి ఉన్నదే అఖండ భారత్. ఇవన్నీ కూడా ఈ అఖండ భారత్లోంచి వేరు చేయబడి స్వాతంత్రం పొందుకొని విడివిడిగా దేశాలుగా మార్పు చెందిన మీదట మిగిలిన దేశమే ఇప్పుడున్న భారతదేశం అని మీరు గ్రహించాలి. సరే, మీకంతా ఇప్పుడు కొంచెం అవగాహన అయింది నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైందా? ఆది కాండంలో నుంచి మన భారతదేశానికి మీకు తీసుకొచ్చినాను. ఆది కాండంలో భూమి వేరు చేయబడటం, ప్రపంచ దేశాలు. సరే, దీనికి ముందు భారతదేశానికి చెప్పే ముందుగా ప్రపంచ దేశాలు అనేవి కూడా ఉన్నాయి కనుక వాటి గురించి కూడా కొన్ని మాటలు చెప్తా మీకు. ఇవి విషయాలు కూడా మీకు తెలియాలి, తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ప్రపంచ దేశాల్లో మరి 7 ఖండాల్లో ఉన్న 195 దేశాలు మరి బాగా అంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో రిజిస్టర్డ్ చేయబడిన కంట్రీస్ అనమాట. రిజిస్టర్డ్ చేయబడకుండా కంట్రీగా కొనసాగుతున్న చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కలిపితే 270 దేశాలు పైగా ఉన్నాయి. మనందరికీ 107గా ఉన్న దేశాలేమో మాత్రం 197 దేశాలుగా ఉంటాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో మీరు కనుక అబ్జర్వ్ చేసి చూసినట్లేదు, ఎందుకంటే మనకు దేవుడు ప్రపంచంతోనే లింక్ పెట్టాడు. ఏం లింక్ పెట్టాడు? గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ త్రూ అవుట్ ద వరల్డ్, బ్యాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ అండ్ హోలీ స్పిరిట్. అప్పుడు అన్నాడు కదా, మనకు ప్రపంచంతో సంబంధం ఉందా లేదా? మన గుట్టులోనే ఉండేవారు కాదు, మన ప్రపంచానికి సంబంధించిన. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ త్రూ అవుట్ ద వరల్డ్, మేక్ ద డిసైపుల్ ఆల్ పీపుల్ ఇన్ ద వరల్డ్, బ్యాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ అండ్ హోలీ స్పిరిట్ అని ప్రభువారే మనకి ఈ యొక్క మాటను సెలవిచ్చారు. కనుక ప్రపంచ పరిస్థితులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బైబిల్కు అవి చాలా రిలేటెడ్ ఉంది. ఓకే, మీకు నేను తెలియచెప్పాలనే విషయం ఏంటంటే, ప్రపంచంలో బాగా పరిణితి చెందిన అంటే డెవలప్ అయిన కంట్రీస్, వెల్ డెవలప్డ్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి. ఆ దేశ పరిస్థితుల్లో కొన్ని ఖండాలుగా మనం చూసినట్లయితే ఆసియాలో ఎక్కువ మరి భూభాగం దేశాలు ఎక్కువగా కనబడతాయి. వేరే దేశాల కంటే ఆసియా ఖండంలో ఎక్కువ దేశాలు మనం చూడగలుగుతాం. అవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్గా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, కొన్ని దేశాలు మీకు చెప్తాను, దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు. ఆఫ్రికా ఖండం ఉంది. ఈ ఆఫ్రికా ఖండం అంతా కూడా ఎలాంటిదంటే చీకటి ఖండం అని అంటారని మనందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ సూర్యుడు ప్రపాతంగా పనిచేస్తాడు, దగ్గరగా అక్కడ ఉంటాడు కనుక ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ వాతావరణానికి తగినట్టు అందరు కూడా అక్కడ బ్లాక్లో ఉంటారు. అంటే నల్లటి వారు ఉండేదంతా ఆ ప్రాంతం, మరి ఎక్కడ కనపడరు. ఆ ఆఫ్రికా ఖండంలోనే నల్లటి వారు ఎక్కువగా అది కనబడతారు. ఆ తర్వాత ఈ ఆఫ్రికా ఖండం అంతా దేని బేస్డ్గా ఉందంటే అంత కూడా అగ్రికల్చర్ బేస్డ్ కాంటినెంట్ అనమాట. అది టోటల్లీ బేస్డ్ కాంటినెంట్గా ఆ దేశం ఉంటుంది. అలాగే మీకు ఒక దేశం ఉంది మన ఆసియా ఖండంలో వచ్చి చూసినట్లయితే రష్యా అనేది కంట్రీ ఉంది. ఒకప్పుడు అది సోవియట్ యూనియన్ రష్యా ఉండేది, యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా అనే దేశంగా ఉండేది. అది కూడా విడిపోయింది. ఎలా అఖండ భారత్ ఎలా విడిపోయిందో సోవియట్ రష్యా కూడా విడిపోయి ఓన్లీ రష్యాగా ఇప్పుడు మిగిలిపోయింది. ఈ రష్యా అనే ఈ దేశము అంతా కూడా దేన్ని బేస్డ్గా ఉంది అని మనం గమనిస్తున్నట్లయితే అదంతా కూడా హార్డ్వేర్ టెక్నాలజీ గురించిన బేస్డ్గా ఉందన్నమాట. అది దాంట్లో ఉన్నదంతా ఏముంది? హార్డ్వేర్ అంటే ఏంటి? పినిసమ్యం
హార్డ్వేర్ అంటే ఏరోప్లేన్స్, పెద్ద పెద్ద మిషనరీస్, హెవీ మిషన్స్, బిగ్ మిషన్స్ అన్నీ వాళ్ళే తయారు చేస్తారు. మరి ఎక్కడ తయారు చేయబడవాయి? వీరే అనేకులకు. ఇప్పుడు మన హైదరాబాద్ దగ్గరలో భానూర్ అనే విలేజ్ ఉంది, పటాన్చేరు అవతల. అక్కడ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో కొంతకాలం నేను పనిచేసినాను. అక్కడ ఈ రష్యన్స్ వచ్చి ఈ మిసైల్స్ ప్రొడక్షన్ కంపెనీలో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆ రష్యా వాళ్ళతో నేను మాట్లాడటం జరిగింది. అప్పుడు కొన్ని విషయాలు నేను తెలుసుకోగలిగాను. అయితే వాళ్ళు వచ్చి ఏం చేశారంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఏమని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అంటే మిసైల్ అనే వాటిని తయారు చేయడానికి వాళ్ళు వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే ఏరోప్లేన్స్, రైఫిల్స్, AK-47, అలాగే మన ఈవంటారు ఏది JCBs అంటారు కదా, JCBs, ప్రొక్లైన్ మిషన్స్. ఈ పెద్ద పెద్ద ప్రొక్లైన్ మిషన్స్ అన్నీ కూడా వాళ్ళే తయారు చేస్తారు. ఎక్కువగా ప్రొడక్షన్ అంతా వాళ్ళదే. అలాగా ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్, ఇలాంటి జెట్ ఏరోప్లేన్స్ ఇవన్నీ కూడా రష్యా వాళ్ళే. వారి యుద్ధ ట్యాంకర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళే తయారు చేస్తారు. ఇదంతా కూడా మీరు గమనించినట్లయితే ఈ రష్యా వాళ్ళు ప్రాబల్యంతో దాని బేస్డ్గా వారు డెవలప్ అయినట్టుగా మనం చూస్తాం. ఇకపోతే కొన్ని దేశాల పేర్లు చెప్తాం మీకు. కొన్ని దేశాలు ఏంటంటే చైనా, జపాన్, కొరియా, అదే సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఈ హాంకాంగ్, ఈ కొన్ని దేశాలు ఉన్నాయి. థాయ్ అనే దేశాలు. ఈ దేశాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సింగపూర్, ఈ కంట్రీస్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ మీద బేస్డ్ అయి ఉన్న దేశాలు అన్నమాట. సాఫ్ట్వేర్, కంప్యూటర్స్, అలాగే ఈ మొబైల్స్, సెల్ ఫోన్స్, ఈ మన టీవీ, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళే దాన్ని బేస్డ్గా వాళ్ళు దాని మీద వారు డెవలప్ అయిన కంట్రీస్ ఉన్నారు. ఏమేంటి? చైనా, జపాన్, సింగపూర్, అలాగే సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఇలాంటి థాయిలాండ్, ఈ దేశాలన్నీ కూడా ఇవన్నీ దేని బేస్డ్గా ఉంటాయి అంటే సాఫ్ట్వేర్ రంగానికి ప్రసిద్ధిగాంచినటువంటి మరి దేశాలుగా ఉన్నాయి. మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను. అర్థమవుతుందా? ఇకపోతే భారతదేశం అనేది ఇప్పటికి కూడా అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీయే. కేవలం వ్యవసాయ రంగం మీద మాత్రమే అభివృద్ధి చెందుతున్న దేశముగా ఈ దేశం ఉంది. ఎందుకంటే భారతదేశంలో వ్యవసాయ రంగం ఎందుకు ఎక్కువ డెవలప్ ఉందంటే ఇక్కడ ఉన్న భూమి చాలా సారవంతమైన భూమి. నల్లరేగడి భూమి అయినా, ఎర్రటి నేల భూమి అయినా అది సారవంతమైన భూమిగాను, పంటలను దిగుబడి తీసుకొచ్చే నేలగాను ఉందన్నమాట. వేరాజ్ అరబ్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాని మీకు అర్థం చెప్పాలంటే అరబ్ కంట్రీస్ చెప్తే మీకు అర్థమవుతాయి. అరబ్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. ఈ అరబ్ కంట్రీస్ ఎలా ఉంటాయి అంటే అక్కడ మీకు మొక్క కూడా మొలవదు. అరబ్ కంట్రీస్ ఎలా ఉంటాయి? మొక్క కూడా మొలవదు. మరి ఇక్కడ ఎక్కడేసి మొక్క మొలిచిపోతుంది. అవునా కాదా? అరబ్ కంట్రీస్కి వెళ్తే అంత కూడా ఎడారిలో ఉంటాయి. అంత సారవంతమైన భూమి మీకు ఎక్కడ కనబడదు. రాళ్ళు రప్పలే ఉంటాయి, కొండలు గుట్టలే ఉంటాయి. అసలు మీకు ఎక్కడ కూడా మొక్క మొలుసుది, చెట్టు నీడ అనేది మీకు ఎక్కడ కనబడదు. మీరు ఒకవేళ దుబాయ్, అబుదాబి ఈ ప్లేసెస్కి వెళితే కనుక సౌదీ అరేబియా, కువైట్, ఇవన్నీ ఏవైతే ఒమాన్, ఖతార్, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో అరబ్ కంట్రీస్, మీరు కనుక వెళ్ళి చూస్తే ఒక్క చెట్టు కూడా మీకు చెట్టు నేను కూర్చున్నట్టు ఎవరు ఉండరు. ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేసినవి పెట్టుకునే తప్పించి వీళ్ళు ఇన్నోవేటెడ్గా కొత్తగా వాళ్ళు నిర్మించి చెట్లు ఉంటాయి. కానీ అక్కడ మొలిచిన మొక్కలు మీకు ఏం కనపడవు. ఎందుకంటే ఆ నేల అలాంటిది అని మీరు అర్థం చేసుకోవాలి. సో మరి ఈ అరబ్ కంట్రీస్ ఎలా డెవలప్ అయినాయి అయ్యా అంటే ఇప్పుడు చూడండి దుబాయ్ ఎలా డెవలప్ అయిందో. దుబాయ్ టెక్నాలజీ, అబుదాబి, ఎమిరేట్స్, ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనం చూస్తే అక్కడ అంతా మరి డెవలప్మెంట్ ఎందుకు వచ్చింది? పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. వరల్డ్ టాప్ బిల్డింగ్స్ అన్నీ కూడా
దుబాయ్లో ఉన్నాయి, మళ్ళీ చూస్తే అది ఎడారి భూమి. మరి ఎలా డెవలప్ అయింది అంటే ఆయిల్ బేస్డ్. వాళ్ళ డెవలప్మెంట్ అంతా ఏంటంటే తేల్కు ఉప్పర్ డిపెండ్, అదంతా కూడా ఆయిల్ మీద, అనగా క్రూడ్ ఆయిల్, ఈ పెట్రోల్ ఆయిల్ ఉత్పత్తులన్నీ వాళ్ళ భూమిలో పండుతాయి. అక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ వేస్తే డ్రిల్ చేస్తే నీళ్ళు ఎలాగ వస్తాయో భూమిలో నుంచి, వాళ్ళకి ఆయిల్ ఎలా వస్తుంది. వాళ్ళకి నీళ్ళు కూడా దొరకవు, తిండి దొరకదు, ఇంకేం దొరకదు, నీళ్ళు కూడా దొరకవు. నీళ్ళు ఇప్పుడు మనం పెట్రోల్ ఎట్ట కొనుక్కుంటాం, వాళ్ళు నీళ్ళు అట్ట కొనుక్కుంటారు. ఎవరు? అరబ్ కంట్రీస్లో ఉండేవాళ్ళు. మనకు భూమిలో నీళ్ళు ఎట్ట వస్తాయో వాళ్ళ భూమిలో నుంచి ఆయిల్ ఎలా వస్తుంది. సో ఈ ఆయిల్ బేస్డ్గా వాళ్ళు డెవలప్ అయ్యారు. ఇకపోతే అసలైన కంట్రీ ఉంది, ఏంటది? అమెరికా, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ అమెరికా దేశం మరి ఏది కనిపెడుతుంది, ఇంకొకటి చెప్పలేదు మీకు, అది కూడా తర్వాత చెప్తాను. ఈ అమెరికా దేశం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఇది బిజినెస్ బేస్డ్ కంట్రీ. ఇంకోటి కూడా చెప్తాను, అప్పుడే అమెరికా చెప్పకూడదు, ఇంకోటి చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఐరోపా ఖండము. ఏం ఖండము? ఐరోపా ఖండము. ఈ ఐరోపా ఖండం అంతా కూడా మీకు గ్రీనరీ ఎక్కువ కనబడుతుంది. ఇకపోతే అక్కడ చాలా అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, డెవలప్మెంట్, అప్డేటెడ్ టెక్నాలజీ. స్విట్జర్లాండ్, ఐర్లాండ్, ఫిన్లాండ్, డిస్నీల్యాండ్ అని పేర్లతో చాలా కంట్రీస్ ఉన్నాయి. ఇంకా నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఈ కంట్రీస్ అన్నీ కూడా అవన్నీ డెవలప్డ్గా ఉన్నాయి. అవి ఎందుకు డెవలప్డ్ ఉన్నాయంటే అక్కడ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ వేరు, వాళ్ళ మైండ్ సెట్టే వేరు. ఏం మైండ్ సెట్ అంటే ప్రపంచంలో మనం వాడుకుంటున్న చాలా వస్తువులు వాళ్ళు కనిపెట్టినయే. అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ నోబెల్ బహుమతులు వస్తాయి. మీకు తెలుసా? నోబెల్ గ్రహీతలు అందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? ఈ యూరోప్ కాంటినెంట్లోనే ఉంటారు. అప్డేటెడ్ టెక్నాలజీ, అప్డేటెడ్ మైండ్స్ అంతా కూడా చాలా వాళ్ళు కనిపెట్టినయే. ఈ ఎక్కువగా యూరోప్ కాంటినెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బహుమతులు. ఏం బహుమతులు? చిన్న చిన్న గిఫ్ట్లు కాదు. నోబెల్ గ్రహీతలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. చాలా కొత్త కొత్త వస్తువులు కనిపెట్టిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో ఈ యూరోప్ కాంటినెంట్ అంతా కూడా ఎక్కువగా ఈ మంచి మైండ్ సెట్, అంటే మంచి వాళ్ళని ఏమంటారు, ఇంటలెక్చువల్స్, మేధావులు, అలాగే మంచి తెలియగలిగిన ప్రజలందరూ కూడా ఆ ప్రాంతంలో ఉంటారు. ఇకపోతే అమెరికా చేసేది ఏం లేదు. ఏది కనిపెట్టదు అమెరికా దేశం. మరి ఏం కనిపెడుతుంది, ఏం చేస్తుంది అంటే ఇప్పుడు చూడండి, ఎవడెవడైతే ఏమైతే కనిపెడుతున్నాడో అవన్నీ కూడా మార్కెట్ చేస్తుంది. ఏం చేస్తుంది? మార్కెట్. అంటే దీన్ని బిజినెస్ అంటారు. ఏం బిజినెస్? ఎవరెవరు కనిపెట్టారో, ఎవరెవరు తయారు చేసిన వస్తువులన్నీ ఇది మార్కెట్ చేస్తుంది, కొనేసి అది వాటి మీద ఇది బిజినెస్ చేస్తుంది. అందుకనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎక్కడుంది? ఇండియాలో ఉందా? వరల్డ్ ట్రేడ్, ప్రపంచంలో ఉన్న ట్రేడ్ మార్కెట్ ఎక్కడ ఉందంటే అమెరికాలోనే ఉంది. అనగా ప్రపంచ దేశాల్లో ఎవడేది కనిపెట్టినా వాళ్ళు ఈ మార్కెట్ చేయగలిగిన, దాన్ని నమ్మి ప్రపంచ దేశాలకు చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా అంటే ఈ అమెరికా వాళ్ళే. మీకు అర్థమైంది కదా ఇప్పుడు? ఇక ఆస్ట్రేలియా గురించి పెద్దగా చెప్పేది ఏం అవసరం లేదు. మనం గ్రహించుకోండి, మీకు నాలెడ్జ్ కొరకు చెప్తున్నా. అయితే ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న మనుషులందరిని గురించి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. మీకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు కొంచెం అవగాహన వస్తుంది. నేను ఈ విషయాలని చెప్పాను. ఇప్పుడు మనం వాక్యమును కనుక చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభువారు లేకపోతే మనకందరికి బాగా చిరపరిచితమైన ఒక వాక్యం ఉంది. ఏంటా వాక్యం అంటే అది సండే స్కూల్ పిల్లల నుంచి, ముసలోళ్ళ దగ్గర నుంచి, చిన్నోళ్ళ దగ్గర నుంచి అందరికీ వస్తుంది. క్రైస్తవులు చర్చికి వచ్చిన వాళ్ళందరికీ. ఏంటది? అతి బాగా పేరు పొందిన వాక్యం ఏదో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఆ వాక్యాన్ని రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు. దేవుడు చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకం అనగా టోటల్ ఎంటైర్ వరల్డ్.
అర్థమవుతుందండి? లోకం అనగా ప్రపంచం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అతిథి కుమారుని నశింపక నిశ్చయించి పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు వచ్చింది ఇజ్రాయెల్ దేశంలో. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కూడా అదే మనకు అందరికీ తెలుసు. బిబ్లికల్గా మనం చూస్తే పాలు తేనెలు ప్రవహించు దేశం అని పెట్టబడిన ఆ దేశం ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ అప్డేటెడ్ టెక్నాలజీ కలిగిన దేశంగా అది ఇప్పుడు పరిణమించింది. ఒకప్పుడు అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని పిలువబడిన ఆ దేశము ప్రపంచాన్ని శాసించే దేశంగా అది అప్డేట్ అయిపోయింది. సరే, మనం గమనిద్దాం. లేఖనంలో ప్రభువు చెప్పిన మాట ఏంది అంటే, లేఖనంలో యోహాను సువార్తలో రాయబడిన మాట ప్రకారం మనం గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటున్నాడు. కనుకనే యేసు ప్రభువుని ఆ భూమి మీదకి పంపించడం జరిగింది అని మనం చూస్తున్నాం. ఎందుకంటే పౌలు భక్తుడు తిమోతికి భక్తునికి ఉత్తరం రాస్తూ ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆ మాట కూడా చదువుదాం చూడండి. తిమోతికి రాసిన పత్రికలో ఈ విషయాలు మీరు స్పష్టంగా నేడు మన భారతదేశం కొరకు మనం ప్రార్థన చేయాలంటే ప్రపంచంలో ఉన్న దేశాల భవిష్యత్తులో ఉన్న స్థితిగతులు మీకు తెలియాలి. కనుకనే ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఏ దేశంలో కూడా పరిస్థితులు సరి అయిన విధంగా లేవు. ప్రపంచ పరిస్థితుల గురించి మరొకసారి చెప్తున్నాను. మన మెసేజ్ బిలీవర్ చర్చ్ వాట్సాప్ గ్రూప్లో ఉన్న ప్రే ఫర్ భారత్ అనే ఆర్టికల్ చదవండి. అది అందరికీ నాలెడ్జ్ కలిగి ఉండాలని నేను అది రాయడం జరిగింది. అది అందరూ మీరు చదవాల్సిన మనవి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మన తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే ఏమనుంది? పౌలు భక్తుడు తిమోతికి ఏమని ఉత్తరం రాస్తున్నాడు? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మళ్ళా వెనక్కి వెళ్తున్నాను. యోహాను సువార్త 3:16 ఏమనుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రేమించిన లోకములో భారతదేశం కూడా ఉందా లేదా? అమెరికా ఉందా లేదా? ఆఫ్రికా ఉందా లేదా? ఇవన్నిటిని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. కేవలం భారతదేశం గురించి కాదు. అర్థమవుతుందా? కేవలం అమెరికాలోని గురించి కాదు. ఆ 7 ఖండాల్లో ఉన్న ఏ ఖండంలో అయితే మనుషుల సంచారం ఉందో ఆ మనుషులందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా పౌలు భక్తుడు కూడా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఏంటయ్యా అంటే 2:4 ఆయన అనగా దేవుడు ఏమని కోరుతున్నాడంటే మనుషులందరూ రక్షణ పొందాలి అని కోరుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనుషులందరూ ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడంటే రక్షణ పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రక్షణ పొందిన వారు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవాలని కూడా ఇచ్చించుచున్నాడు. మొట్టమొదటిగా వారు రక్షించబడాలి. రెండవదిగా వారు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఎవరు అంటే ప్రపంచంలో ఉన్న దేశాలలో ఉన్న వారు అందరూ అని అర్థం. నాట్ ఓన్లీ అమెరికా, నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా, నాట్ ఓన్లీ యూరోప్ కాంటినెంట్, టోటల్ ఎంటైర్ వరల్డ్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనుష్యుడు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అని పిలువబడిన వారందరూ కూడా ఏం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడంటే మొట్టమొదటిగా వారు రక్షణ పొందాలి. రెండవది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడని ఆ పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరం రాసి చెప్తున్నాడు. కనుక వారు రక్షణ పొందాలి అంటే సత్యమును గురించి అనుభవం జ్ఞానం కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలంటే వారు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. దానికి పై భాగంలో అదే రాసి ఉంది. అవునా కాదా? 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే
సంపూర్ణ భక్తి మానైతే కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అద్దుగో ప్రారంభంలోనే చెప్పాడు, మనుషులందరి కొరకు. అందరి కొరకు అంటే అందుకని మనం ఏం పెట్టినాం మన చర్చిలో వరల్డ్ మ్యాప్ ఉంది. ఎందుకో తెలుసా? మన కేవలం జగతీరుగుట్ట కొరకు మనం ప్రార్థనలు చేసే వాళ్ళమే కాదు, జగతీరుగుట్టలో ఉన్న రక్షణ ఉన్న కొద్దిమంది ప్రజల కొరకు ఈ పరిచర్య కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా మనము చేయవలసిన పరిచర్యలో ఒక భాగమని మనం గ్రహించాలి. మనుషులందరి కొరకు, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనములను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. చూసినారా? అక్కడ మొట్టమొదటిగా చెప్పబడిన మాట ఏంటంటే మనుషులందరి కొరకు. మీ ఊళ్ళో మనుషులు ఉన్నారా? సిటీలో మనుషులు ఉన్నారా? తెలంగాణలో ఉన్నారా? భారతదేశంలో ఉన్నారు కదా. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. వారి గురించి కేవలం ప్రార్థన చేసి విడిచిపెట్టడం కాదు, వారి రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయమని దేవుడు కోరుతున్నాడు. వారు కేవలం రక్షించబడి అలాగ ఉండిపోవటం కాదు, వారేం కావాలని దేవుడు కోరుకుంటున్నాడంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలవారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఈ విషయాలను స్పష్టంగా తన భక్తుడైన అపోస్తలుడు ద్వారా తెలియపరుస్తున్న ఈ మాటల్లో మీ హృదయాల్లో తీసుకోగలిగినట్లయితే తప్పకుండా మీకు ఆ భారం వస్తుంది. మన దేశం కొరకు మన ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు కోరి ఈ లేఖనాలన్నీ కూడా రాయించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎందుకు ప్రేమించాడంటే రక్షించబడాలని. వారు దేవుని లాంటి వారుగా కేవలం నేను నిన్న రాత్రి కూడా మీటింగ్లో అదే చెప్పాను. నిన్న రాత్రి దీనబంధు కాలేజీలో కాటేజ్ ప్రేయర్లో అదే విషయం చెప్పడం జరిగింది. ఏమని అంటే మనుషులందరూ రక్షించబడాలి. కేవలం కొంత మా ప్రాంతానికి పరిమితమైన వాళ్ళందరూ కాదు, అందరూ మనుషులందరూ కూడా దీనిలో పాలిభాగస్తులై ఉన్నారు. అందుకని మీరు చూస్తే దేవుడు మరి గమనించండి, దేవునికి ప్రణాళిక ఎలా ఉందో మీరు గ్రహించాలి. నేను చెప్తున్నా వినండి. మరి దేవుడు లోకనంతా ప్రేమించాడు, బాగుంది. దేవుడు ప్రపంచానికి అంతటికి కూడా ఆయన యేసుప్రభువు వారు వెళ్ళిపోతూ శిష్యులకి ఏం చెప్తాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. అది ఎక్కడుంది? మార్కు సువార్త 16:17 ఉంది. ఆ మాట ప్రభువారు చెప్పాడు. మరలా మత్తయి సువార్తలో మనం చూస్తే 28వ అధ్యాయం 18వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఏ జనులను? సమస్త జనులు అనగా భూమి మీద పుట్టి ఉన్న మనుషులందరి కొరకు అందరినీ కూడా శిష్యులుగా చేయండి అని రాస్తుంది. అంటే ఇప్పుడు మనం ప్రపంచానికి సంబంధించిన వ్యక్తులమా కాదా? మనం చేసే ప్రార్థనలు మన కొరకు మాత్రమే కాకుండా ప్రపంచానికి సంబంధించిన ప్రార్థనలు మనం చేయవలసిన వారంగా ఉండామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విషయాలను మీరు స్పష్టంగా మీ హృదయాల్లో తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కేవలం మన మట్టుకు మనం బాగుంటే చాలు అనేది దేవుని ఉద్దేశం అది కాదు. మనము బాగుండాలి, మన ద్వారా అనేకులు బాగుపడేవారుగా ఉండాలి, అది దేవుని ఉద్దేశం. ఇప్పుడు దేవుడు ప్రపంచాన్ని అంతటికి కూడా సువార్త చెప్పాలని ఆయన వాగ్దానం చేసి ప్రకటన చేసినాడు కదా. మరి ప్రపంచానికి సువార్త ఎలా వెళ్తుంది? ప్రపంచం నడి మధ్యాహ్న ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఆయన చెప్పిన ఆ మాట ప్రపంచ నలుదిక్కులకి ఎలా వెళ్ళగలుగుతుంది? అప్పుడు ఏ టెక్నాలజీ లేదు కదా. మరి ఎలా వెళ్ళిందంటే మనుషులే వెళ్ళారు. ఆమేన్, హల్లెలూయా. ఈ భక్తుడైన అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆయన కాలినడకను మరి పడవ మార్గమున సముద్ర మార్గమున కాలినడకన ఆయన ప్రయాణం చేస్తూ ఆయన ఆ తార్సు నుండి అంత్యోకలోని తార్సు నుండి
తాసువాడైన పౌలు కనబట్టి ఆయన అంతియోకియా అనే ప్రాంతం నుండి, అనగా ఇజ్రాయెల్ దేశ సమీపంలో ఉన్న ప్రాంతాల నుండి ఆయన బయలుదేరి టర్కీ, సిరియా దేశం తర్వాత టర్కీ దేశం తర్వాత గ్రీస్ దేశం తర్వాత అలాగే ఇటలీ ప్రాంతం, స్పెయిన్ వరకు వెళ్ళి ఆ దేశాలన్నిటిలో సువార్త ప్రకటించేశాడు ఆయన. ఒక మనుషుడు, వింటున్నారా? ఆయనకి సపోర్ట్గా బర్నబా, ఆ తర్వాత మార్క్, ఆ తర్వాత ఆయనకి శీలా అని ఆయన కూడా యాడ్ అయ్యాడు. ఈ 2, 3, 4 వ్యక్తులు కాస్త ఆ యూరోప్ కాంటినెంట్ అంతా కవర్ చేశారు. మీరు అర్థమవుతుందా మీకు? మరి అలా ఎందుకు కవర్ చేయబడిందంటే, ఇదిగో పౌలు భక్తులు తెలుసు, ఈ దేవుని యొక్క పరిచర్య ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఇది విశ్వవ్యాప్తమై ఉన్న పరిచర్య. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచానికి సంబంధించిన విషయం. క్రైస్తవులు అనగా ప్రపంచానికి సంబంధించిన ప్రజలు. దేవుడు ఎలాగైతే ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి అయి ఉన్నాడు, దేవుడు అయి ఉన్నాడో, మనము కూడా అదే బాధ్యత కలిగిన ప్రజలంగా ఉండాలని దేవుడు కోరి, గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ త్రూఅవుట్ ద వరల్డ్, బ్యాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ అండ్ హోలీ స్పిరిట్ అని ప్రభువారు చెప్పారు. అలాగా మరి పేతురు అన్నైన కొన్ని ప్రాంతాలకు వెళ్ళాడు, అపోస్తలుడైన యోహాను అన్నైన కొన్ని ప్రాంతాలకు వెళ్ళాడు, అలాగే తోమా అనే ఆయన కొన్ని ప్రాంతాలకు, అలాగా వారందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి దేవునికి సువార్తను ప్రకటించారు. ఆ తర్వాత కాలంలో అనేక మంది భక్తులు, విలియం కేరీ అనాయన, జాన్ వెస్లీ, డిఎల్ మూడీ, చార్లెస్ స్పర్జన్, చార్లెస్ ఫిన్నీ, అలాగా చాలామంది భక్తులు మరి బయలుదేరి అనేక ప్రాంతాల్లో మరి ప్రపంచవ్యాప్తంగా వారు వెళ్ళి ప్రయాణం చేసి సువార్తను ప్రకటించడం జరిగింది. సువార్త ఎందుకు ప్రపంచానందరికీ తెలియాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, దేవుడు ఏ ప్రాంతానికో లేకపోతే అమెరికా దేశానికో లేదా ఇజ్రాయెల్ దేశానికో దేవుడు కాదు, విశ్వమంతటికి ఆయన దేవుడై ఉన్నాడు కనుక ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఈ విషయాన్ని గ్రహించాలని దేవుడు కోరినాడు. ఈ ఆగస్టు 15 ఇండియా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేవుడు మనందరికీ తెలియజేస్తున్న మాట ఏంటంటే, భారతదేశంలో ఒక స్లోగన్ ఉంది, ఒక పాట ఏంటంటే, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. తెలుగులో చక్కగా భాష ఉంటుంది. దేశమును ప్రేమించుమన్నా, ప్రేమించడం అంటే ఏం చేయాలి? తోటి భారతీయులందరూ నా సహోదరీలు అలాగా భావించాలని చెప్తుంది లేఖనం కూడా. అదే చెప్తుంది, మనము తోటి వారిని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ ఇంటి మట్టికి నువ్వు ఉండిపోకూడదు, నువ్వు ఇతరులకు కూడా ప్రేమించాలి. అంటే ఇతరుల కొరకు నువ్వేం చేయాలని లేఖనం చెప్పబడుతుందంటే ప్రార్థన చేయాలి. ఇదేదో ఉట్టిగా చెప్పే ఏదో వ్యాఖ్యానంలో చెప్పే మాట కాదు, ఇది సబ్జెక్టే. అది అంటే వ్యాఖ్యానంలో మీరు బయట దేశాలకు కూడా వెళ్ళి వాక్యం చెప్పొచ్చు, అది వ్యాఖ్యానం కాదు, లేఖనమే అది. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. దేవుడు అదే చెప్పాడు. నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానము మరి వాక్యం కనుక దాన్ని బట్టి నేను అనేక ప్రాంతాలు, నేను ఎందుకు ఇన్ని ప్రాంతాలకు ఎలా వెళ్ళగలిగాను అని మరి దాదాపు చాలా ప్రాంతాల్లో, ఇండియాలో చాలా ప్రదేశాల్లో మరి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో, మరి ఢిల్లీ ప్రాంతాలు కానీ, బీహార్ కానీ ఈ ప్రాంతాల్లో వెళ్ళి నేను ఎందుకు ఈ పరిచర్యను చేసినానంటే, దేవుని సంకల్పంలో నా మీద దేవుని యొక్క ఉద్దేశం అలా ఉంది కనుకనే నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళగలిగాను అని దేవుడు నాకు తెలియపరిచాడు. నేనేం చెప్తున్నానంటే, మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు వెళ్ళగలిగేవారు వెళ్తారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. దేవుడు ఈ చిన్న సంఘము ద్వారా ప్రపంచంలో సేవ జరిగించగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. 100 మంది 1000 మంది ఏమీ వెళ్ళలేదు. పౌలు భక్తుడు తనతో ఉన్న పరివారం 2-3 వెళ్ళారు. వారు చాలా దేశాలను కవర్ చేయగలిగారు. సిరియా దేశం కవర్ చేశాడు, ఇజ్రాయెల్ దేశం కవర్ చేశాడు, అలాగే టర్కీ దేశం కవర్ చేశాడు, అలాగే చెప్పండి గ్రీసు దేశం కవర్ చేశాడు, అలాగే ఇటలీ రోమ్ను కవర్ చేశాడు.
ఇన్ని ప్రాంతాల్లో ఆయన కవర్ చేయగలరు. ఒక వ్యక్తి పౌరే, ఒక్క ఆయన అన్ని చేస్తే మనం ఎంతమంది ఉన్నాం? మనం చేయగలవా లేదా? అదే దేవుని సంకల్పం. మనమందరం కూడా ఆ విధంగా ప్రభు కొరకు పనిచేసేవారంగా, ఆయన రాకడ వచ్చి, ఆయన తిరిగి రెండవ రాకడలో వచ్చే లోపుగా, సంఘం ఎత్తబడే లోపుగా మనము దేవుని కొరకు పనిచేసేవారుగా, ఆయనని ప్రేమించేవారుగా ఈ పనిలో దృష్టి నిలుపుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం మన దేశాన్ని మనం ప్రేమిస్తున్నామంటే కనీసం ప్రార్థన చేయాలి కదా. గుట్టిగా చెప్పుకోవడానికి, పాడుకోవడానిక? దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న, మంచి పెంచేది లేదు, మంచి చేసేది లేదు. మరి ఎందుకు పాడుకోవాలి? మనం గమనిస్తే లేఖనం ఏం చెప్తుందంటే, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. రక్షించబడిన వారైతే మరి ప్రార్థనలో సహవాసం కలిగి ఉండాలి. రక్షింపబడిన వాళ్ళైతే, అనిజనులైతే వారికి రక్షణ వాక్యాన్ని ప్రకటించాలి, వారి కొరకు మనం ప్రార్థించాలి. ఈ దేవుడు ఇది కోరుకుంటున్నాడు. ఈ పని ఎవరైతే చేస్తారో వారిని దేవుడు డెవలప్ చేస్తాడు, వారిని అభివృద్ధి చేస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. వారిని అక్కడ కాదు, వారి సంతతిని దేవుడు ఆశీర్వదించే దేవుడు అయిన వారిలోంచి అనేకులు వారి దేశానికి, ప్రపంచానికి పనికొచ్చే వ్యక్తులుగా దేవుడు తీర్చిదిద్దే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. చిన్నబాబు చెప్పు. అర్థమవుతుందా నేను చెప్పే భాష అంతా? దేవుడు కోరుకున్న ఆ విధానం, ఆయన సంకల్పం, ఆయన చిత్తాన్ని మన మట్టుకు మన చేతనైనంత మనం ఆ సంకల్పంలో మనం ఒక భాగంగా ఉండి పనిచేయాలని, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా, మరి భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనము ఈ భారతదేశం కొరకు ప్రార్థన చేయాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని మనం అందుకని మన వాట్సాప్ గ్రూప్లో మరి పోస్టర్లో వేయబడినట్టుగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన మాట కూడా అదే. దేశం కొరకు మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ దేశాన్ని ఏం చేస్తాన్నాడు? స్వస్థపరుస్తానని సెలవిచ్చాడు, కాపాడుతానన్నాడు. అలాగే మరి భారతదేశంలో ఉంటున్న ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవుల యొక్క మరి పర్సంటేజ్ కూడా మనం గమనించినట్లయితే గతంలో కంటే ఇప్పుడు కొంత మెరుగ్గా మరి ఇప్పుడు ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్నట్టుగా ఉంది. అయితే ఇంకా అది రాబోయే దినాల్లో మరి అది ఇంకా ఎక్కువ పర్సెంట్గా జరగటానికి దేవుడు కృపను అనుగ్రహించబోతున్నాడు. ఎలాగ జరుగుతుందంటే మనం ఊహించలేని విధంగా జరుగుతుంది. దేవుడు అద్భుత మహత్కార్యాలు చేయటం ద్వారా టెక్నాలజీని వాడుకొని దేవుడు అనేకులను చివరి దినాల్లో మరి ప్రవాహంలాగా, యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం ఒకటి ఉంది. ఆ ప్రవచనం ఒకటి చదువుకుందాం. చదువుకొని మన ప్రార్థనకు వెళ్దాం. యెషయా గ్రంథంలో అనగా ప్రవక్త అయిన యెషయా ఈ యొక్క ప్రవచనం పలుకుతాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి అది వినండి, ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కరు కాదు, గుంపులుగా కాదు, ప్రవాహం అంటే వేల మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు అలా వస్తారంట. అది యెషయా భక్తుడు ప్రవచిస్తున్నాడు. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము
జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదుమరండరి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనము ఆయన త్రోవలు నడుతుమని చెప్పుకొందురు. ఆమేన్, హల్లెలూయా. అలాగే క్రొత్త నిబంధనలో మరొక వాక్యాన్ని కూడా చూద్దాం. చూడండి, రోమా పత్రిక 16వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఈ అద్భుతమైన మాట కూడా మీరు గ్రహించాలి. కనుక ఈ చివరి దినాల్లో మరి ఘనమైన దేవుని పరిచర్య జరగబోతుంది. అనేకులు లక్షలాది, వందలాది కాదు, వేలాది కాదు, లక్షలాది మంది ప్రజలుగా దేవుని యొద్దకు ప్రజలు ప్రవాహంలాగా రాబోతున్నారని దేవుడే సెలవిచ్చిన మాట. 16వ అధ్యాయం 25వ వచనం చదవండి. రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం చూసారా? స్పష్టంగా రాయబడింది, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము, ఈ మర్మము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూసినారా? ప్రవక్తల లేఖనముల ద్వారా ఏ విషయం వారికి తెలుపబడి వచ్చబడి ఉంది. తర్వాత చదువమ్మా. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను, అదిగో యేసు క్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారం గాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతర మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైందా? సమస్తమైన అన్ని జనులు విశ్వాసునికి విధేయులయ్యే దినాలు ఇవి. అంత్య దినాల్లో ఇవన్నీ జరగబోతున్నాయి. లక్షలాది మందిగా ప్రజలు రాబోతున్నారు. ఇప్పుడు మనము ప్రార్థన చేయవలసిన బాధ్యత, ఆవశ్యకత ఎంతో ఉందని మీరు గ్రహించాలి. మీరు ప్రార్థన చేసినట్లయితే పరలోకమందు మీ ఫలము నిలిచి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మీరు ప్రభు కొరకు మరి మీరు రక్షించబడ్డారు. అయ్యా నేను రక్షించబడ్డారండి, బాప్తిజం తీసుకున్నానండి, మరి మంచిగున్నాను, మా ఇల్లు కూడా మంచిగుంది, మేమందరం బాగున్నాం. అయితే నువ్వు ప్రభు కోసం ఏమైనా చేసినావా అంటే, ఏమైనా సాక్ష్యం ఉందా అంటే అప్పుడు చెప్పాలి. ఇవన్నీ ప్రభు కొరకు ఈ భూమి మీద నుండి మనం వెళ్ళిపోయే లోపుగా ప్రభు కొరకు నువ్వు చేయవలసిన ప్రయాస, లేకపోతే కార్యక్రమాలు ఏం చేస్తున్నావు, దేవుని కోసం ఏం చేస్తున్నావు అనేదే మనకు లెక్క. ఆ లెక్కను బట్టి మనకు ప్రతిఫలం, ఆ ఘనత, మెప్పు దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ విషయాలన్నీ మీ హృదయాల్లో జ్ఞాపకం పెట్టుకొని ఆ దేవుని కాడాని ఈ విషయాలన్నీ కూడా మన హృదయంలో జ్ఞాపకం పెట్టుకొని మీరందరూ కూడా హృదయపూర్వకంగా మరి మన భారతదేశం కొరకు, భారతదేశంలో అనేకమైన తెగల ప్రజలు ఉన్నారు, అనేక కులాల వారు ఉన్నారు, అనేక మతాల వారు ఉన్నారు, అనేక జాతుల వారు ఉన్నారు. వారందరి కొరకు, ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కొరకు, కేంద్రపాలిత ప్రాంతాల కొరకు, అన్ని జిల్లాల కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.